హాయ్. కొత్త యాక్ట్లో 498 ఏమైంది? కొంతమంది కామెంట్లు అడిగారు. కొత్త యాక్ట్లో 498 అంటే వరకట్న వేధింపుల కేసు 85, 86గా మారింది అంతే తప్ప దాంట్లో ఉన్న డిస్క్రిప్షను నేరం, ఏ నేరం చేస్తే, ఏం తప్పు చేస్తే దాని నేరం కింద పరిగణిస్తారు. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. కాకపోతే సెక్షన్ ఒకటే 498A నుంచి 85, 86గా మారింది. అయితే దీంట్లో ఇది నాన్ కాంపౌండబుల్. ఐపీసీలో అంటే పాత యాక్ట్లో కూడా నాన్ కాంపౌండబుల్లే, కానీ స్టేట్ అమెండ్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ అమెండ్ చేసి కాంపౌండబుల్గా మార్చింది. కాంపౌండబుల్ అంటే రాజీ చేసుకోదగింది, నాన్ కాంపౌండబుల్ అంటే రాజీ చేయడానికి వీలు లేనిది నాన్ కాంపౌండబుల్. అయితే ఇప్పుడు కొత్త యాక్ట్లో కూడా ఇది నాన్ కాంపౌండబుల్గా ఉంది, అంటే రాజీ చేసుకుంటానికి వీలు లేదు. భార్యాభర్తలు ఏదన్నా వరకట్న వేధింపుల విషయంలో భార్య భర్త మీద కేసు పెడితే గతంలో కోర్టు పర్మిషన్తో రాజీ పడేవాళ్ళు. ఇప్పుడు అలా రాజీ పడటానికి లేదు. రాజీ పడటానికి లేకపోవడం అంటే కోర్టు పర్మిషన్తో అఫీషియల్గా లోక్ అదాలత్లోనో ఎక్కడో పెట్టుకొని రాజీ పడ్డామని చెప్పుకోవడానికి లేదు. ఖచ్చితంగా దాన్ని ట్రయల్ చేయవలసిందే. ఒకసారి దానికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు నమోదైతే ఆ ఫిర్యాదుకి సంబంధించి ఖచ్చితంగా ట్రయల్ జరగాల్సిందే. విచారణ జరిగి నిర్దోషాన్ని నిర్ధారించాల్సిందే తప్ప కేసు జరుగుతుండగా భార్యాభర్తలు ఎవరైనా ఇద్దరు వెళ్ళి రాజీ పడతాం, కేసు తీసేయండి అంటే గతంలో లాగా ఇప్పుడు అవకాశం లేదు. స్టేట్ అమెండ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ కేసు ఈ 498A సెక్షన్ 85, 86గా మారిన ఈ 498A నాన్ కాంపౌండబుల్ కింద పరిగణించబడుతుంది. ఇది ఈరోజు వీడియోలో అంశం.